హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మ్యాథ్స్ లైబ్రరీ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇంకా ఎక్సైజ్ 6 ఒకటి బ్యాలెన్స్ ఉన్నాము. ఓకే, ఈ వీడియోలో మనం ఎక్సైజ్ 6 ఫినిష్ చేద్దామండి. సరే, ముందుకు ఒకసారి కాన్సెప్ట్ చూద్దామా? సరే చూడండి, ఒక ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర ఒక 1000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడండి. ఒక 1000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే దీనికి వాడు సంవత్సరానికి గాను ఒక 10% వడ్డీ చెల్లిస్తానని ఒప్పుకున్నాడు. 10% వడ్డీ చెల్లిస్తానని ఒప్పుకున్నాడు ఒక 1 ఇయర్కి గాను. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, వీడికి 1 ఇయర్ ముగిసాక వీడు ఏం చేయాలి? 1 ఇయర్ ముగిసాక వీడు 1000 రూపాయలు ఇవ్వాలి. ఆ 1000 రూపాయలతో పాటు వాడు ఏమి ఇవ్వాలండి? 1000 రూపాయలతో పాటు దీని మీద అయిన వడ్డీ ఇవ్వాలంటే 10% అంటే ఇందులో 10% 100 ఇవ్వాలి. అంటే ఇది ఏమవుతుంది? 1100 అవుతుంది. ఓకేనండి? ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్, దీన్ని ప్రిన్సిపల్ అంటాము. దీన్ని ప్రిన్సిపల్ అంటామండి. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ అమౌంట్ అంటామండి. అమౌంట్ ఇదేంటండి? ఇది అసలు, ఇది మొత్తం అండి. ఓకేనా? ఈ 10% ఇవి దీన్ని రేట్ అంటామండి. రేట్ పర్సెంట్ అంటాం దీన్ని. ఇది టైం పీరియడ్ అనమాట. ఇది టైం పీరియడ్ ఇది. సో ఇప్పుడు చూడండి సార్, కొన్ని ఫార్ములా చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటంటే, ఇంట్రెస్ట్ని అయితే చూపిస్తాం. వడ్డీకి ఫార్ములా ఏంటంటే PTR/100. వడ్డీకి ఫార్ములా ఏంటంటే PTR/100. ఇది వడ్డీకి ఫార్ములా అండి. అలాగే నెక్స్ట్ అమౌంట్కి ఫార్ములా, మొత్తానికి ఫార్ములా. మొత్తం మీకు ఎలా వస్తుంది? మొత్తం మీకు ఎప్పుడు కూడా అసలుకి వడ్డీ కలిపితే వచ్చిందండి. ఓకే, మొత్తం అమౌంట్ అనేది మీకు ఎలా వస్తుందంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, మొత్తం అనేది మీకు అసలు ప్లస్ వడ్డీ కలిపితే వస్తుంది. అంటే చూడండి, దీనికి ఒక ఫార్ములా చెప్పచ్చు. మనం ఇక్కడ అమౌంట్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పుకోవచ్చండి. P/1 + TR/100. ఓకేనా? ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకుంటే మనము సమ్స్లోకి వెళ్ళిపోవచ్చండి ఇంకా. ఓకేనా? హియర్ మొత్తం 3 ఫార్ములాస్ ఉన్నాయి. I = PTR/100 ఒక ఫార్ములా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మొత్తం ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ, అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. లేదంటే ఇలా చెప్పుకోవచ్చు, A = P/1 + TR/100. ఓకే, దిస్ ద ఫార్ములాస్ వాట్ వీ హ్యావ్. ఓకేనండి? సరే, లెట్స్ స్టార్ట్ నౌ ఎక్సైజ్ 6. ఓకే అండి, ఎక్సైజ్ 6లో ఫస్ట్ క్వశ్చన్. 12,600 రూపాయలు 9% వడ్డీ వంతున మొత్తం 15,624 అగుటకు ఎంత కాలము పట్టును? ఇందులో జాగ్రత్తగా ఏవేంటో మీరు గమనించాలండి. ఫస్ట్ ఏంటండి? అసలు ప్రిన్సిపల్ 12,600, 9% వడ్డీ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి? 9%. రేటు 9%. మొత్తం అంటే అమౌంట్ అండి 15,624 రూపాయలు. అగుటకు ఎంత కాలం పట్టును? టైం పీరియడ్ అడుగుతున్నానండి. ఎంత టైంకి మీకు ఈ 12,600 అనేది, ఈ అసలు అనేది ఈ మొత్తంగా మారడానికి మీకు ఎంత కాలం పడుతుంది అడిగాడండి. సరే చూద్దామంటే సారి ఫార్ములా ఏంటి? మనం నేర్చుకున్న ఫార్ములా A = P/1 + TR/100. ఈ ఫార్ములా అప్లై చేద్దామండి. ఈ ఫార్ములా అప్లై చేయడం ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ అమౌంట్ ఎంత? 15,624 అండి. ప్రిన్సిపల్ ఎంత? 12,600. 1 + T అంటే ఎంత? టైం పీరియడ్ తెలియదు. R అంటే ఎంత? 9/100. 15624. దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఏం చేస్తాం మనం ఇక్కడ? మల్టిప్లై చేద్దాము. దీంతో ఫస్ట్ 1తో మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది. మళ్ళీ ప్లస్ 12600 ఇంటూ ఇది T × 9 90 కదా, /100. ఈ 2 zeros కట్ అయిపోతాయండి. ఇది వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుందిగా, సబ్ట్రాక్షన్ అవుతుంది. అప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. 15,624, 12,600 సబ్ట్రాక్షన్ చేస్తే మీకు ఏమొస్తుందండి? 3,024 = 126 × 9 × T. కట్ చేసుకుంటే 9 టేబుల్ కట్. ఫస్ట్ ఇక్కడ 9 టేబుల్ కట్ చేయండి. 9 టేబుల్లో 27 అంటే మీకు 3 times పోతుంది. మళ్ళీ ఇక మీకు 52 అంటే మళ్ళీ 32 అంటే మళ్ళీ 27 3 times పోతుందండి. 54 అంటే 9 టేబుల్ 54 అంటే 6 times పోతుంది కదా. నెక్స్ట్ చూడండి సారి, విచ్ టేబుల్ క్యాన్సిల్ అగైన్ దీస్ 2 టేబుల్ కొడుతుంది. 63 times అండి. 2 టేబుల్ ఇట్ ఈస్ 1. 13 అంటే 6 times 8 times. నెక్స్ట్ అండి, ఐ కెన్ క్యాన్సిల్ 3 టేబుల్ ఇట్ ఈస్ 21 times. ఇట్ ఈస్ 3 టేబుల్ అండి. 5 times 6 times అండి. నెక్స్ట్ అగైన్ ఇట్ ఈస్ 7 టేబుల్ 3 times. ఇట్ ఈస్ 7 టేబుల్ ఇట్ ఈస్ 8 times. సో ఐ గాట్ టైం పీరియడ్ ఈజ్ ఇయర్ 8/3 అంటే 2/3 అండి. విచ్ ఈజ్ 2 indicates here 2 years అండి. 2/3 years అండి. 2/3 years అండి. వాట్ యూ కెన్ సే 9 months అండి. ఓకే, 2/3 years అని చెప్పుకోవచ్చు. 2/3 years అని చెప్పుకోవచ్చు అండి.
2/3 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ 2/3 అంటే వీ కెన్ సే 2/3 ఇంటూ 12 వేసుకుంటే 3 టేబుల్ 12 4 times 8 months అండి. 2 years 8 months అని చెప్పచ్చు దీన్ని. ఓకేనా? అంటే చూడండి దీన్ని మీరు ఈ 2/3 మీరు మార్చాలంటే దీన్ని కూడా మీరు మంత్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చెప్పచ్చండి? మీరు మంత్స్లో దాన్ని కన్వర్ట్ చేయాలనుకుంటే కనుక 2/3ని ఈ 2 years అనేది పక్కన క్లియర్గా ఉంది. ఈ 2/3 చూసారా? 2/3ని ఇంటూ 12తో మల్టిప్లై చేయండి. మంత్స్ కదా, మంత్లో మారుస్తుంది. 3 టేబుల్ 4 times 8 months అంటే 2 year 8 months is the answer. ఓకేనా? ఇట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. 8 సంవత్సరాలు 4 నెలల సమయంలో ఏ రేటు వంతున అసలు రెట్టింపగును? చూడండి టైం పీరియడ్ ఎంత? దగ్గర టైం పీరియడ్ ఇస్ వాట్? 8 years 4 months అండి. అంటే 8 year plus 4 months అంటే దీన్ని ఇయర్లో మార్చండి. మొత్తం మీరు ఎప్పుడు ఇయర్లో చెప్పుకోవాలి. సో 81/3 years విచ్ ఈస్ 25/3 years. 25/3 years. ఓకే, ఇంత టైం పీరియడ్లో అసలు ఏ రేటు చొప్పున అమౌంట్ చూడండి. అసలు అనేది ప్రిన్సిపల్ పి అనుకుందాము. అప్పుడు అమౌంట్ ఏమవుతుంది? వాడు డబుల్ అవ్వాలి చెప్పాడు. 2 అంటే 2p అవ్వాలి. ఏ రేటు దగ్గర రేట్ ఎంత అవ్వాలని అడుగుతున్నాడు. ఏ రేటు తీసుకుంటే అసలు అనేది మీకు మొత్తం ఏమవుతుంది? మొత్తం అనేది మీకు అసలుగా డబుల్ అవ్వాలంట. సో ఫార్ములా వేయండి. ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 + TR/100 కదా. ఫార్ములా అప్లై చేసుకోండి. ఏ అంటే ఎంత? డబుల్ ఎందుకు 2p అవుతుంది. అసలేమో పిఏ 1 + టైం ఎంత? టైం పీరియడ్ ఈజ్ 25/3. ఆర్ తెలియదు నాకు. /100 కిందలో 100 ఉంది, పక్కన వేసింది దాన్ని. ఓకే, 2 పీపీ క్యాన్సిల్ అయిపోతుందేమో కదా. 2 = 1 + 25లో ఇది 4 సార్లు అండి. అంటే R/12గా. ఈ +1 ఇటు వస్తే -1 అవుతుందిగా. అంటే 2 - 1 అంటే 1 అయిపోతుంది. R/12. ఈ 12 ఇటు వస్తే ఇంటూ అవుతుందిగా. సో R = 12%. వాట్ ఈజ్ ఆన్సర్? సో 12% దగ్గర 12% వడ్డీ దగ్గర 12% వడ్డీ రేటు దగ్గర అసలు అనేది డబుల్ అవుతుంది. ఎప్పుడు? ఎన్ని ఇయర్స్? 8 సంవత్సరాలు 4 నెలలు అనమాట. 8 సంవత్సరాలు 4 నెలలకి ఏమవుతుంటే అసలు అనేది డబుల్ అయిపోతుంది. ఏ రేటు చొప్పున? 12% చొప్పున తీసుకుంటే కనుక. గాట్ ఇట్? మూడో క్వశ్చన్ అండి. ఒక బ్యాంకు వారు స్కూల్ పిల్లలకు ఒక పొదుపు స్కీమును ప్రకటించారు. పిల్లలకు కిడ్డీ బ్యాంకులను ఇచ్చి వారి పొదుపు సొమ్మును అందులో ఉంచుకునేలా చేసి సంవత్సరానికి ఒకసారి ఆ సొమ్మును సేకరిస్తారు. అందులో సొమ్ము 10,000 పైన ఉంటే కనుక 6% వంతున, అంతకు తక్కువైనా 5% వడ్డీ రేటు వంతున చెల్లిస్తారు. ఓకే, 9,000 రూపాయలు సేకరణపై ఆ స్కూల్ ఎంత వడ్డీ పొందగలదు? ఓకేనండి, వాడు ఏం చెప్పాడు? 10,000 పైన ఉంటే కనుక 6% వడ్డీ ఇస్తారంట. అదే 10,000 లోపు ఉంటే కనుక 5% ఇస్తారంట. సరే, ఇప్పుడైతే ఆ స్కూల్ వాళ్ళు సేకరించింది మొత్తం 9,000, అంటే 10,000 లోపే ఉంది. సో 5% వడ్డీ వస్తుంది. సరే, ఆ స్కూల్ వాళ్ళకి ఎంత వడ్డీ పొందగలరు? క్వశ్చన్ వాడు ఏమడుతున్నాడు? వడ్డీ అండి. 9,000 ఉంటే దానికి వడ్డీ ఎంతండి? 5% కదా. వడ్డీ ఈజ్ 5% ఓన్లీ. 5% ఈజ్ /100గా. వాట్ ఈజ్ ఆన్సర్? 450 రూపీస్ ఈజ్ ద ఇంట్రెస్ట్. వాళ్ళు 9,000 చొప్పున ఉంచుకుంటే కనుక ఎంత వడ్డీ పొందగలరంట? 450 రూపాయలు మాత్రమే వడ్డీ పొందగలరు. ఓకే, 10,000 లోపు అన్నాడు కాబట్టి 5% తీసుకోవాలి. 10,000 పైన ఉంటే వాడు చెప్పిన ప్రకారం 6% తీసుకునేవాడిని. సో ఇట్ ఈస్ 9,000. సో ఐ టేక్ హియర్ 5% ఓన్లీ. డైరెక్ట్ సింపుల్ బిట్టేనండి ఇది. క్వశ్చన్ ఎంత ఉంది? సింపుల్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. కొంత సొమ్ముపై 8% వడ్డీ రేటు వంతున 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీతో 12,122 రూపాయలు అయినా 9% వడ్డీ రేటు వంతున 2 సంవత్సరాల 8 నెలలకు ఎంత మొత్తం అగును? సరిగ్గా వినండి ఒకసారి. క్వశ్చన్ జాగ్రత్త రాసుకుంటానండి. అసలు కొంత సొమ్ముపై వాడు చెప్పలే, ఎంత సొమ్ము అని చెప్పలేండి. చెప్పలేదు. 8% వడ్డీ అంటే 8% అంట. ఓకే, 8% వడ్డీ రేటు 2 సంవత్సరాలకు. టైం పీరియడ్ ఎంత అండి? టైం పీరియడ్ ఈజ్ 2 years అంట. నెక్స్ట్ అండి, సాధారణ వడ్డీతో అమౌంట్ ఎంత అయిందంటండి? 12,122 అయింది. అయితే ఇప్పుడు అదే మొత్తం అయినా 9% వడ్డీ రేటు వంతున 2 సంవత్సరాల 8 నెలలకు ఎంత మొత్తం అగును? ఈ అమౌంట్ ఏమైతే ఉందో అది వాడు ఏం చెప్తాడండి? 2 years 8 monthsకి 9% వడ్డీ ఇస్తే కనుక ఎంత అవుతుంది? ఇది ఎంత మారిపోతుంది అడుగుతున్నాడండి. అసలు ముందు ఎంత తెలిస్తే మనం సమ్ చేయొచ్చు. ముందు ఎంత కనుక్కుందామండి. ఫార్ములా ఏ అంటే ఎంత? 1 to 122 P into 1 plus TR/100. T అంటే ఎంత? 2. R అంటే 8/100. Got it? 1 to 122 P ఎంతండి? ఇది 16/100. చూడండి, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా. ఇది 16/100 అంటే ముందు 1 ఉందా? 1 16/100.
100 ఇంటూ 1 100 ప్లస్ 16 116 అండి. ఇప్పుడు మనకి పీ వాల్యూ కావాలి అంతేగా. ఇటు వస్తే ఏమవుతుంది మీకు 100/116 అవుతుంది. ఇది మీకు అసలండి, ఇది మీకు అసలు. మన దగ్గర అసలు ఉండాల్సిన అమౌంట్ ఎంత అంటే ఇది అసలు. ఇప్పుడు దీని పట్టికలు వాడు ఏం చేస్తారంట చూడండి, అర్థ క్వశ్చన్ ఒకసారి. ఇప్పుడు దీని పట్టికలు వాడు ఏం చేస్తారండి, దీన్ని వాడు పట్టుకెళ్ళి అమౌంట్ ఎంత అవుతుంది అడిగాడు. దీని పట్టుకెళ్ళి వాడు 1 + TR/100 కదా. ఈ ప్రిన్సిపల్ ఎంత అండి, 122 ఇంటూ 100/16 ప్లస్ 1 ప్లస్ టైం పీరియడ్. వాడు టైం పీరియడ్ చెప్పారండి 8 నెలలు సంథింగ్ చేసాడు చూద్దాం. 2 సంవత్సరాలు 8 నెలలు అండి. 2 సంవత్సరాలు 8 నెలలు అంటే 2 years 8 months అంటే 2 years into 2 అండి. 8 months అంటే 8/12 కదా. 4 టేబుల్ 2 ఇది 3 కదా. 2/3 అండి. అంటే ఎంత 3 2 6 ప్లస్ 2 8/3 అండి. 8/3 వస్తుంది. ఇంటూ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9 అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9. ఇది సరిగ్గా చూడాలి మీరు. టైం ఎంత 2 years 8 months అన్నాడు. 8 months అంటే 8/12 వేసుకుంటాను. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది మీకు, అది 2/3 అయిపోతుంది. అంటే 3 2 6 6 + 2 8/3 అవుతుందండి. 8/3 ఇంటూ ఆర్ ఎంత 9%. సో 9 తీసుకోండి. సో చెప్పండి ఇక్కడ 12122 ఇంటూ 100/166 ఇది ఎంతండి, ఇది 3 టేబుల్లో ఇది కట్ చేద్దాము. 3 times అండి. అంటే 8 is 24. 1 + 24/100 అవుతుంది. ఓకే, దీన్ని మీరు సింపుల్గా వేసుకుంటే 12122 ఇంటూ 100/166 ఇంటూ 100 ఇంటూ 100 + 24 124/100. ఈ రెండు ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోయి మీకు సింపుల్గా. నెక్స్ట్ రెండుసారి ఇవి కట్ చేసుకుంటే మీకు ఏ టేబుల్ తీసుకొచ్చండి. వీ కెన్ క్యాన్సిల్ విచ్ టేబుల్ దీస్ టూ. ఐ కెన్ కట్ ఇట్ ఇన్. సో ఆఫ్టర్ బై గెటింగ్ క్యాన్సిలేషన్ వి గెట్ సమ్ ఆన్సర్. చూద్దాం అసలు డైరెక్ట్గా. 2 టేబుల్ తీసుకుంటే కనుక 2 టేబుల్ ఇస్ 8 times అండి. ఇట్ ఈస్ 3 times అండి. ఇట్ ఈస్ 2 టేబుల్ విచ్ టైమ్స్ అండి. 2 టేబుల్ ఇట్ ఈస్ హౌ మెనీ టైమ్స్ అండి. సరే ఐ టుక్ హియర్ చూడండి బై 116 కదా. నేను తప్పు తీసుకున్నాను ఇక్కడ. నేను 116 అండి. ఓకే, ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. 2 టేబుల్ చూసుకుంటే ఇట్ ఈస్ 5 times అండి. ఇది 8 times అండి. ఇది 2 టేబుల్ తీసుకుంటే కనుక ఇట్ ఈస్ 6 times 2 times అండి. అవునా. నెక్స్ట్ ఇంకా ఐ కెన్ టేక్ విచ్ టేబుల్. ఇట్ ఈస్ 2 టేబుల్ అగైన్ 29 అండి. 2 టేబుల్ అగైన్ ఇట్ ఈస్ 31 times అండి. 29లో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 29 క్యాన్సిల్ అయిపోతుంది. కట్ చేసుకోండి. ఇట్ ఈస్ సమ్ వాట్ 29లో అంటే మీకు ఎన్ని సరిపోతుందండి, నియర్లీ ఇట్ ఈస్ 4 times పోతుంది. 4 times పోతుంది అంటే 117. ఇంకా మీకు 4 బ్యాలెన్స్ ఉందండి. 116 ఇంకా 52 ఉందండి. 52 అంటే ఇట్ ఈజ్ 1 time అగైన్ అండి. 1 time అగైన్ 29 1 time అంటే మీకు ఏం పోతుంది. 52 అంటే వీ హ్యావ్ 23 ఉందండి. 232 అంటే ఇట్ ఈస్ 8 times అండి. సో 418 ఇంటూ 31 ఇస్ ఆన్సర్. దాన్ని మల్టిప్లై చేసుకోండి, గెట్ సమ్ వాల్యూ. మల్టిప్లై చేసుకుంటే గెట్ సమ్ వాల్యూ అండి. ఓకే, 418 ఇంటూ 31. నేను మల్టిప్లై చేయడం లేదు, వదిలేస్తున్నాను. జస్ట్ యూ కెన్ డూ యువర్ సెల్ఫ్. ఫ్రెండ్స్ జాగ్రత్త చూడాలి. ఫస్ట్ వాడు ఏం చెప్పారంటే ముందు ఇక్కడ ఫస్ట్ పీ ఎంత ఫైండ్ చేయాలి ముందు. ఈ పీ నాకు దీంతో ఎంత ఎగ్జాక్ట్గా అవసరం లేదు. జస్ట్ నేను నార్మల్గా కనుక్కొని పక్కన పెట్టించుకోండి చాలు. ఓకేనా. నెక్స్ట్ డైరెక్ట్ సమ్లోకి వెళ్ళిపోండి. ఇంకా నాకు పీ వాల్యూ ఎంత ఎగ్జాక్ట్గా అవసరం లేదు. పీ వాల్యూ జస్ట్ ఎంతో కావాలంటే కనుక్కొని పక్కన పెట్టి సబ్స్టిట్యూషన్ తీసుకోండి. అప్పుడు ఏ వాల్యూ వస్తుంది మనకి. ఓకేనండి ఫ్రెండ్. 5వ క్వశ్చన్ అండి. కొంత వడ్డీ రేటుపై 6500 4 సంవత్సరాలకు 8840 అవును. సరిగ్గా చూడండి. ఇది అసలండి. ప్రిన్సిపల్ అసలంతా 6500. కొంత వడ్డీ రేటు తెలియదు, చెప్పలవాడు. 4 సంవత్సరాలు టైం పీరియడ్ ఎంత 4 years. మీకు అమౌంట్ మొత్తం ఏమవుతుందంటండి, అసలు ఎంత మొత్తం ఎంత అవుతుందంట. ఓకే, అయితే అదే వడ్డీ రేటు వంతున 1600 ఎంత కాలంలో 1816 అవును. ఈ తర్వాత చూద్దాము. ముందు అసలు వడ్డీ రేటు ఎంత కనుక్కుందామండి. ఫార్ములా ఏంటండి, ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 + టీ అంటే ఆర్ అంటే ఆర్ఏ బై 100. 8840 మల్టిప్లై చేయండి. 6500 ఇంటూ 1 6500 ఇంటూ 1 6500 ప్లస్ 6500 ఇంటూ 4r/100. ఈ జీరోస్ కట్ అయిపోతాయి మనకి. ఇటు వస్తుంది కదా, ఇటు వస్తే మైనస్ అవుతుంది. అప్పుడు చెప్పండి 0432 ఈజ్ ఈక్వల్ టు 65 ఇంటూ 4r.
కానీ క్యాన్సిల్ 4 టేబుల్ అండి, రెండు 4 టేబుల్ కట్ చేసుకోండి, 4 టేబుల్ కట్ చేసుకుంటే 5 డేస్ పోతుంది. నెక్స్ట్ ఇంకా 34 అంటే మళ్ళీ 4 టేబుల్ 34 అంటే ఏమో 32 పోతుంది, 8 టైమ్స్ అండి. 20 ఉంది అంటే 5 డేస్ పోతుంది. 5 టేబుల్ again క్యాన్సిల్, 5 టేబుల్ ఇట్ ఈస్ 13 టైమ్స్ అండి. 5 టేబుల్ ఇట్ ఈస్ 1 టైము 7 టైమ్స్ అండి. 13 టేబుల్ ఇట్ ఈస్ హౌ మెనీ టైమ్స్ అండి, 9 టైమ్స్. సో ఆర్ ఎంత అండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 9, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 9. సో ఇంకా సమ్ అవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వాడు ఏమడుతున్నాడు, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర సమ్ ఇంకా అవ్వలేదండి. ఈ పార్ట్ని రబ్ చేస్తున్నాను. నెక్స్ట్ పట్టు ఆర్ వాల్యూ ఎంత 9 గుర్తుపెట్టుకోండి, దీంతో సమ్ చేస్తాము. ఆర్ వాల్యూ 9 దగ్గర వాడు ఏమడిగారండి, ఈ రేటు దగ్గర అదే వడ్డీ రేటు వద్దన 1600 రూపాయలు, ఇట్ ఈజ్ వాట్, ఇట్ ఈజ్ అసలు 1600 రూపాయలు ఎంత కాలంలో అంటే టైం పీరియడ్ ఈజ్ వాట్, ఓకే. మొత్తం ఎంత అవుతుందంట 1816 రూపాయలు అవుతుందండి. ఎంత కాలంలో అవుతుంది ఈ వడ్డీ దగ్గర 9% వడ్డీ దగ్గర. ఫార్ములా చెప్పండి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + TR బై 100. ఓకే, 1816 జాగ్రత్త మల్టిప్లై చేసుకోండి, 1600 ప్లస్ మళ్ళీ మల్టిప్లై చేసుకుని 1600 ఇంటూ 9T బై 100, 2 zeros కట్. ఓకేనండి, ఇటు వస్తే సబ్ట్రాక్షన్ అవుతుంది కదా, 612 ఈజ్ ఈక్వల్ టు 9, సారీ ఫస్ట్ 16 ఉందిగా, 16 ఇంటూ 9 ఇంటూ T కట్ చేయండి. వన్ వీ క్యాన్సిల్ వెజిటేబుల్ కట్ చేద్దామండి. ఏ టేబుల్ కట్ చేసుకున్నాము, 4 టేబుల్ కట్ చేస్తా. 4 టేబుల్ ఇట్ ఈస్ 4 టైమ్స్ అండి, ఇట్ ఈస్ 4 టేబుల్ ఇట్ ఈస్ 54 టైమ్స్ అండి. 9 టేబుల్ 54 పోతుందిగా, 6 టైమ్స్. 2 టేబుల్ కట్ అయిపోతుంది, 3 టైమ్స్ అండి, 2 టైమ్స్ అండి. సో T ఈజ్ వాట్ 3/2 అంటే 1.5 అంటే 1.5 ఇయర్ టైం పీరియడ్లో మీకు ఏమవుతుంది, ఇక్కడ మీకు 1600 అనేది 1816 రూపాయలుగా మారుతుంది. ఎక్కడ 9% వడ్డీ దగ్గర. ఓకేనండి, ఈ సమ్లో 2 పార్ట్స్ ఉంటాయి, మీరు జాగ్రత్త 2 పార్ట్ చేసుకోగలగాలి. ఓకే ఫ్రెండ్స్, దీంతో మనకి చాప్టర్ 6 కూడా మనకి ఫినిష్ అయిపోయిందండి. ఓకే, లెటర్ వీ విల్ మీట్ అగైన్ విత్ ద నెక్స్ట్ చాప్టర్ అండి. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, మీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ చేయడం ఛాన్స్ ఉంటుంది నాకు కూడా. ఓకే, థ్యాంక్ యూ.